కొమరగిరిపట్నం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు ఇచ్చేసి శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు గునిశెట్టి రోహిణి కుమార్ మాట్లాడుతూ, పురాతన గుడి శిథిలావస్థకు చేరడంతో ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో నూతన గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాట్ల చిట్టిరాజు, ఆకుల రాము, ఆకుల మధు తదితరులు పాల్గొన్నారు. కొమరగిరిపట్నం గ్రామంలో పురాతన నుంచి కనీసం 200 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కనక మహాలక్ష్మి గుడి శిథిలావస్థలో ఉన్నందుకు పెంకుడు సావుడిగా ఉంది, శిథిలావస్థలో ఉంది. దాన్ని మరమ్మతులు చేసి అలాగా అనుకున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు గారు నేను పండిస్తాను, దాన్ని నూతనంగా పునర్నిర్మాణం చేసుకోండి అని చెప్పి మెట్ల రమణబాబు గారి సారథ్యంలో చెప్పడం జరిగింది. అది గ్రామస్తులందరూ అనుకుని సర్లే ఇది బాగుంది, నాలుగు మనకి మంచి అమ్మవారి మంచి పునర్నిర్మాణం మంచి గుడి వస్తుంది, ఆలయం గుడి వస్తుందని చెప్పి మనం అందరం అప్పటికప్పుడు అనుకుని ఆ గుడి పాత గుడి శిథిలావస్థలో ఉన్న గుడి తీసి కొత్తగా పునర్నిర్మాణం మెట్ల రమణబాబు గారి చేత శంకుస్థాపన చేయించి గ్రామస్తులందరూ వచ్చి వైభవంగా రంగరంగ వైభవంగా శంకుస్థాపన జరిగింది. దీనికి గ్రామ ప్రజలందరూ మద్దతు ఉంది. ఎంత త్వరగా అవుతే అంత త్వరగా దీన్ని పూర్తి చేయడానికి మేము గత 38 సంవత్సరాలుగా దేవస్థానంలో సత్తగా పనిచేస్తున్నాను. రిటైర్ అయ్యి 6 సంవత్సరాలు అయింది. ఊర్లో ఇప్పటికి 3 దేవాలయాలు కట్టాము. సింహాచలం కొండ మీద 4 అమ్మవారి దేవాలయాలు కట్టాను. ఇక్కడ ఉన్న ఈ ఆలయ పరిస్థితి చూసి మళ్ళా పునర్నిర్మాణం చేయాలనేది పెద్దలు కోరారు కనుక అది ప్రారంభించాము. దగ్గరలో ఒక 2 నెలల లోపల అది పూర్తి చేస్తాము. స్థానిక ఎమ్మెల్యే గారు, మెట్ల రమణబాబు గారు, గ్రామస్తులు అందరి సహకారంతో ఈవేళ శంకుస్థాపన చేశారు. ఇది ఒక 2 నెలల్లో పూర్తి చేసి ఇస్తామనేసి అనుకుంటున్నాం.